హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 28. సారీ అండి, ఈరోజు కొంచెం బిజీగా ఉండటం వల్ల స్టోరీ రావడం లేట్ అయింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక తనని ఎదిరించి మాట్లాడలేక తన కాళ్ళు పట్టడం మొదలు పెడుతుంది శశి. అలా అరగంట కాళ్ళు పట్టగానే తన చేతులు తనకి చాలా నొప్పిగా అనిపిస్తాయి. అప్పుడు కాళ్ళు పట్టడం ఆపేస్తుంది. ఓయ్ అంటూ శబ్దం చేస్తాడు సురేష్. నన్ను చంపడానికే వీడు ఫిక్స్ అయ్యాడు, అందుకే నిద్ర కూడా పోవట్లేదు అంటూ మనసులో తిట్టుకుంటూ ఉంటుంది శశి. అలా కాళ్ళు పడుతూ పడుతూ అతని కాళ్ళ దగ్గర నిద్రపోతుంది. పొద్దుటే మెలకు వచ్చి చూస్తుంది. ఏంటి ఇక్కడే పడుకుని నిద్రపోయేనా దేవుడా అని అనుకుని సరిగ్గా పడుకుంటుంది. తను అలా పడుకుందో లేదో కానీ అప్పుడే అలారం కూడా మోగుతుంది. మెల్లగా తల తిప్పి సురేష్ వైపు చూస్తుంది. తల కింద చెయ్యి పెట్టుకుని తల పైకెత్తి తన వైపు చూస్తూ కనిపిస్తాడు సురేష్. దరిద్రుడు, ఇంత పొద్దున్నే నిద్ర లేచాడు నన్ను చంపడానికి. ఎలా చూస్తున్నాడో చూడు అని అనుకుంటుంది మనసులో. అనుకున్నది చాలు గాని నిద్ర లేవమ్మా అని కళ్ళతో సైగ చేస్తాడు సురేష్. అయ్యో రామా, నేను నిద్రపోలేదండి, జస్ట్ అలారం సౌండ్కి లేచేశాను. వెరీ గుడ్, వెళ్ళి పని చూసుకో అని అంటాడు. అలాగే అని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. నిద్ర చాలక ఒక బకెట్ బోల్లా వేసుకుని దాని మీద కూర్చుని గోడ కానుకుని నిద్రపోతూ ఉంటుంది శశి. సుమారు వెళ్ళి అరగంట అయ్యింది, ఇంతవరకు బయటికి రాలేదు అనుకుని డోర్ కొడతాడు సురేష్. ఆ సౌండ్కి శశి ఉలిక్కి పడి లేస్తుంది. అలా లేవడం వల్ల స్లిప్ అయ్యి కింద పడిపోతుంది. కనీసం వాష్రూమ్లో కూడా ప్రశాంతత లేదు నాకు అంటూ తూలుతూ డోర్ ఓపెన్ చేస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు, నిద్రపోతున్నావా అని అడుగుతాడు సురేష్. అయ్యో రామా, వాష్రూమ్లో ఎవరైనా నిద్రపోతారా, పక్కకు జరగండి, నేను వెళ్ళి పని చూసుకోవాలి అని పక్కకు తోసి వెళ్ళిపోతుంది శశి. అలా తోయటం వల్ల తన బెడ్ మీద పడిపోతాడు. చూడటానికి బక్కగా కనిపిస్తుంది కానీ దీనికి ఎంత బలం ఉందో అని అనుకుంటాడు. కిందకి వెళ్ళి అతి కష్టం మీద ఊడ్చి నీళ్లు చల్లి చిన్న ముగ్గు వేయటం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడిప్పుడే ముగ్గులు వేయడం అలవాటవుతుందన్నమాట. తర్వాత వంటింట్లోకి వెళ్ళి తన కోసం కాఫీ ప్రిపేర్ చేస్తుంది. అందులో ఒక 3 స్పూన్ షుగర్ వేసి మరీ తీసుకువెళ్తుంది. వెరీ గుడ్, అడగకుండానే కాఫీ తీసుకుని వచ్చావే అంటూ ఒక చిప్ వేస్తాడు. తెలిసి చేసావా తెలియకుండా చేసావా అర్థం కావడం లేదు నాకైతే. ప్రస్తుతానికి షుగర్ లేదు నాకు, షుగర్ తీసుకొచ్చేలా ఉన్నావు అని అంటాడు సురేష్. రామరామ, ఎందుకండి పొద్దు పొద్దున అలాంటి మాటలు మాట్లాడతారు? నాకు తెలిసి ఒక కాఫీ కప్పులో 3 స్పూన్స్ షుగర్ వేస్తారని అనుకున్నాను. నేను అలాగే వేసి చేసుకుని తీసుకుని వచ్చాను. నాకు ఇస్తే ఇచ్చావు తల్లి, ఇంట్లో ఎవరికి ఇలా పానకం చేసి ఇవ్వకు, అది చక్కెర పాకం అనుకుని తాగేస్తారు. అసలే మా ముసలికి షుగర్ ఎక్కువ ఉంది, నేను ఏది చేసినా తప్పు పడతారు మీకు ప్రేమతో కాఫీ కలుపుకుని వస్తే. అలా పక్కన పెట్టేస్తాడు సురేష్. ఏంటమ్మా మళ్ళీ చెప్పు. ప్రేమనా? నీకు నా మీద పేకల దాకా కోపం తప్పిస్తే ప్రేమ అనే పదానికి చోటు లేదని నాకు తెలుసు. ఓవర్ యాక్షన్ ఆపి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు అని అంటాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులుతూ వెళ్తుంది శశి. ఏంటే మనవరాలా, తగ్గిపోయిందమ్మా, వాడి కోసం కాఫీ కూడా తీసుకెళ్ళావు? అవునమ్మమ్మ, ప్రస్తుతానికి తగ్గిందని చెప్పి వంటింట్లోకి వెళ్తుంది. నీకు తగ్గినా తగ్గకపోయినా మా వాడు తగ్గేలా చేస్తాడుగా అని మనసులో అనుకుంటుంది అనసూయమ్మ. చంద్ర టిఫిన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అందరికీ కాఫీ కల్పిస్తుంది. శశి కూడా కాఫీ తీసుకుని వంటింటి బ్యాక్ సైడ్ తలుపు ఓపెన్ చేస్తుంది. అక్కడ గార్డెన్ ఉంటుంది, దాన్ని చూస్తూ ప్రశాంతంగా టీ తాగుతూ ఉంటుంది శశి. అత్తయ్య, మీరు చాలా గ్రేట్ తెలుసా, ఇంతమందికి అన్నీ చేస్తారు, అలాగే గార్డెనింగ్ కూడా చేయిస్తారు, మనం తినే వెజిటేబుల్స్ ఫ్రెష్గా తీసుకుని వస్తారు. మీ ఆలోచన చాలా బాగుంది అత్తయ్య అని అంటుంది శశి. ఈ ఆలోచన నాది కాదు, మీ ఆయన సురేష్ది. చిన్నప్పటి నుంచి మొక్కలంటే వాడికి చాలా ఇష్టం. అలా టైం దొరికినప్పుడల్లా ఇంటి దగ్గర మొక్కలు నాటడం మొదలుపెట్టేవాడు. వాడు మనసుకు కష్టం కలిగినప్పుడు అక్కడ కనిపిస్తుంది చూడు వేప చెట్టు, ఆ చెట్టు చుట్టూ అరుగు వేసింది చూడు, అక్కడ కూర్చుని ఆ చెట్టుతో చెప్పుకుంటూ ఉంటాడు. అది కూడా స్వయంగా వాడే నిర్మించుకున్నాడు. కానీ వాడికి చదువు ఒకటే లేకుండా పోయింది. ఆ చదువు కూడా ఉండుంటే జాబ్ కూడా ఉండుండేది ఈ పాటికి. అవునత్తయ్య, మరి సురేష్ గారు ఎందుకు 10థ్లోనే తన స్టడీ ఆపేశారు? అదంతా ఒక పెద్ద కథలే అమ్మా, ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్తాను అని అంటుంది చంద్రం. నాకు తెలుసులే అత్తయ్య, అమ్మాయిలంటే సురేష్ గారికి అస్సలు పడదు, అందువల్లే కాలేజ్కి వెళ్ళడం మానేసి ఉంటారు, అంతే కదా అని అంటుంది శశి నవ్వుతూ అడుగుతుంది. అలా ఏం లేదు, మీ ఆయనకి లవ్ స్టోరీ ఉంది తెలుసా? ఏంటత్తయ్య మీరు చెప్పేది నిజమా? సురేష్ గారికి లవ్ స్టోరీ కూడా ఉందా? తను ఒక అమ్మాయిని ప్రేమించారా? నమ్మడానికి చాలా వింతగా ఉంది. మరి ఈ వింతైన ప్రేమ కథ
కాస్త తొందరగా చెప్పండి అత్తయ్య అని అడుగుతుంది శశి. నాకిప్పుడు పని ఉంది, నేను మళ్ళీ చెప్తాను అని అంటుంది చంద్రం. లేదత్తయ్య ప్లీజ్, మీరు ఎలాగా సగం చెప్పి ఆపేస్తే నాకు పిచ్చి పట్టిపోతుంది. టాపిక్ తీసుకుని వచ్చారు కాబట్టి మీరే చెప్పాలి, ప్లీజ్ అత్తయ్య చెప్పండి అని అంటుంది శశి. సరే సరే చెప్తాను అని వెనక గుమ్మం వైపు ఇద్దరూ కూర్చుంటారు. చెప్పడం మొదలు పెడుతుంది చంద్రం. ఓకే ఫ్రెండ్స్, అసలు సురేష్ లవ్ స్టోరీ ఏంటి అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. రేపు వచ్చే పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.